చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు? ఇదే అటు అభిమానుల్లో, సినీ వర్గాల్లో ఉత్కంఠను పెంచుతోంది. ఇదివరకు సిల్వర్ స్క్రీన్పై రానటువంటి కథ కోసం మెగాస్టార్ ఎదురుచూపులు చూస్తున్నారు. అప్పుడే అన్నీ కుదిరాయంటున్నారు. ఆ వెంటే అలాంటిది ఏమీ లేదంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ ఇలా కొనసాగుతుండగానే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రంగంలోకి దిగారు. ఎప్పుడూ వివాదాస్పద ట్వీట్లతో సంచలనాలు సృష్టించే వర్మ చిరు 150వ సినిమాపై తనదైన స్టైల్లో కామెంట్ విసిరాడు. 150వ సినిమాకు చిరంజీవి స్వీయ దర్శకత్వ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు వర్మ. తెలుగు ఇండస్ట్రీలో ఘనత వహించిన దర్శకులతో సినిమా తీస్తే అది కామన్ ఫిల్మ్గా ఉంటుందని, అదే చిరు దర్శకత్వం వహిస్తే సినిమా సూపర్ హిట్ అవుతుందని ట్వీట్ చేశారు. 150వ సినిమాకు చిరు దర్శకత్వం వహించకపోతే ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించిన దానికంటే పెద్ద తప్పు అవుతుందని తనదైన స్టైల్లో సెటైర్ విసిరారు. అంతేనా, మెగాస్టార్ను ఐస్ చేసే మరికొన్ని కామెంట్లను సంధించాడు మన వర్మ. దర్శకుల కంటే ఎక్కువ విషయాలు చిరంజీవికే తెలుసునని ట్వీట్లతో కూల్చేసే ప్రయత్నం చేశారు. స్వీయ దర్శకత్వం వహించుకునే తెలివితేటలు, విజ్ఞత చిరంజీవికి ఉన్నాయనే తాను గట్టిగా నమ్ముతున్నట్లు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసుకొచ్చాడు. చిరు సినీ చరిత్రలో 150వ సినిమా అద్భుత ఘట్టంగా ఆవిష్కృతమవ్వాలంటే స్వీయ దర్శకత్వమే బెటర్ అని అంటున్నారు. చిరులో దర్శకత్వ ప్రతిభ ఉందన్న విషయం వర్మకు ఇంత లేటుగా కనిపించిందో ఏమో గాని ఈ వ్యవహారం చిరువర్గంలో మరింత టెన్షన్ పుట్టిస్తోంది. అసలే సరైన కథ దొరక్క ఆలస్యమవుతున్న మెగాస్టార్ 150వ సినిమాకు వర్మ డైలాగులు మరింత ఆజ్యం పోస్తున్నాయి.